దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు, సృష్టిలో వీటన్నిటిని పెట్టినప్పుడు అన్ని మంచివి పెట్టాడు, అన్ని మంచివే ఇచ్చాడు. అందుకే దేవుడు ఆ రోజు చాలా మంచిదిగా ఇచ్చాను, చాలా మంచిదిగా ఇచ్చాను మీకు అన్నాడు. ఇది మంచిదే. అయితే దీనికంటే కూడా మరి శ్రేష్టమైనది ఒకటి ఉంది. అదేంటంటే దేవుడు ఉన్న లోకం. ఒక విషయం చెప్పుకుంటారా, ఇది కేవలం టెంపరరీగా ఉండే ఈ లోకాన్ని దేవుడు ఇంత అందంగా, ఇంత అద్భుతంగా దేవుడు మలిచాడు, సృష్టించాడు అంటే పర్మనెంట్గా ఉన్న పరలోకాన్ని దేవుడు ఇంకెంత అద్భుతంగా చేసి ఉంటాడో ఒక్కసారి మీరు ఊహించండి. ఎంత అద్భుతంగా దేవుడు దాన్ని చేసి ఉంటాడో మనకు అర్థం కావటానికి, మనం ఊహించుకోవటానికి కొన్ని పదాలు అక్కడక్కడ అలంకార రూపంలో ఉపయోగిస్తారు. ప్రకటన గ్రంథంలో అక్కడ అంటాడు, అక్కడ వీధులు, అక్కడ రోడ్లు అన్నీ కూడా దేంతో వేశారట? బంగారం. మరి ఇక్కడ నువ్వు బంగారాన్ని మెడలో వేసుకుంటున్నావేమో, ఇక్కడ బంగారాన్ని వేలకు పెట్టుకుంటున్నావేమో, ఇక్కడ బంగారం నీ చేతిలో ఉంటుందేమో, ఇక్కడ బంగారం బీరువాలో దాచుకుంటున్నావేమో. నువ్వు బీరువాలో దాచుకుని నీ మెడలో వేసుకుని ధరించుకునే, చేతులకు వేళ్లకు నువ్వు పెట్టుకునే ఈ బంగారం అక్కడికి వెళ్ళిపోతే నీ కాళ్ళ కింద ఉంటుందన్నాడు. మరి కాళ్ళ కిందనే బంగారం పెట్టాడంటే ఇక చూడండి పరలోకం ఎలా రోడ్లకు బంగారం వాడాడంటే నువ్వు ఉండే నివాసాలకు, నువ్వు ఉండే ఇల్లుకు ఒక్కసారి మీరు ఊహించండి. బా, ఒక్కసారి వెళ్తే బాగుండు అనిపిస్తుందా? చూస్తే బాగుండు అనిపిస్తుందా? అది ఎవరిదో కాదండి, మనదే. అది మన లోకమే. అది మన పౌరస్థితి అక్కడే ఉందన్నాడు కదా. మనం ఆదాము నుంచి వచ్చాము, ఆదాము దేవుని నుంచి వచ్చాడంటే మనం అంతా ఎవరిలో ఉన్నాం? దేవునిలో ఉన్నాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఏమండి, తండ్రి అండి, మన తండ్రి ఉన్న లోకం అది మనదేనండి. అందుకైనా నరులారా, నా పిల్లలారా, మీరు త్వరగా వచ్చేయండి.